నమస్కారం, వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కూటమి టీడీపీ ప్రభుత్వం 100 రోజుల పాలనలో రాష్ట్రంలో విధ్వంసకర రెడ్ బుక్ పాలన సాగించిందని, సూపర్ 6 పథకాలకు పంగనామాలు పెట్టారని ఘాటుగా విమర్శించిన ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. మెడిసిన్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో స్టేట్ టాపర్ గా నిలిచిన నంద్యాల మెడికల్ కళాశాల విద్యార్థి మహేష్. నంద్యాల ఆర్జీఎం ఇంటర్నేషనల్ పాఠశాలలో ఫ్యాకల్టీ స్పోర్ట్స్ మీట్. ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించుటకు సంయుక్త సమావేశం. ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 4వ తేదీ నుండి 18వ ఛాలెంజ్ కప్ ప్రారంభం. పిహెచ్సి వైద్యుల సమ్మె న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ డిఎంహెచ్ఓకు వినతి పత్రం అందజేసిన మెడికల్ ఆఫీసర్లు. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో అమ్మవారికి విశేష పూజలు. గుల్లదుర్తి గ్రామంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి పర్యటన. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో కార్యక్రమాలను చేపట్టడం సిగ్గుచేటని, ఈ 100 రోజుల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం, నాశనం, అరాచక పాలన, రెడ్ బుక్ పాలన సాగించిందని, ఎక్కడ అభివృద్ధి చేపట్టిన పరిస్థితులు లేవని నంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాలలో ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజలకు పంగనామాలు పెట్టారన్నారు. రివర్స్ లో అబద్ధపు ఆరోపణలు, తప్పుడు కేసులు బనాయించడం రాష్ట్ర భయానక పరిస్థితిలో ఉంచారని అన్నారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మీడియాతో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో చేసిన వైఫల్యాలను తనదైన శైలిలో ఘాటుగా విమర్శించారు, ఎండగట్టారు. కూటమి ప్రభుత్వం 100 రోజులు అయిందని చెప్పేసి, 100 రోజులు మేము చేశామని చెప్పేసి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు 100 రోజుల్లో ఏం చేశారు అంటే విధ్వంసం, నాశనం, రెడ్ బుక్ పాలన తప్ప మంచి చేసింది ప్రజలకు ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు ఏవి నెరవేర్చిన పాపన పోలేదు. అన్ని అబద్ధపు వాటలు, అబద్ధపు చర్యలు తప్ప వేరే ఏమీ లేదు. మహిళలకు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు పైబడిన వాళ్లకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? లేదు. పంగనామం. ఉచిత బస్సు కనీసం ఆలోచన చేశారా? లేదు. దానికి పంగనామం. నిరుద్యోగ భృతి ఇచ్చారా? లేదు. దానికి పంగనామం. రైతుకు, పేద రైతుకు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇచ్చేవారు. దాని గురించి కనీసం ఆలోచన చేశారా? లేదు. దానికి పంగనామం. ఏ ఒక్కటి చెయ్యింది కాదు. తల్లికి వందనం 15,000 రూపాయలు ప్రతి విద్యార్థికి. ఏ రకంగా చెప్పారు మీరు ఎలక్షన్స్ పీరియడ్ లో? ఒక్కసారి ప్రతి వ్యక్తి ట్రోల్ చేస్తా ఉన్నారు. ప్రతి యూట్యూబ్ లో నీకు 15,000, నీకు 15,000. దానికి పంగనామం. ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. ప్లస్ రివర్స్ ఎన్నో అబద్ధ కేసులు, కక్ష సాధింపు చర్యలు తప్ప మీరు చేసింది విధ్వంసం, నాశనం, రాష్ట్రాన్ని ఒక భయానకమైన వాతావరణంలోకి తీసుకుపోవడం తప్ప వేరే మంచి చేసిన పాపాలకు మీరు పోలేదు. మెడికల్ కాలేజీలు, మెడికల్ సీట్లు ఎవరిలో పోగొట్టుకుంటారండి? దానికి మీరేం చేశారు? అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకముందు 11 కాలేజీలు ఉండేటివి. ఈయన ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కావాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో 17 మెడికల్ కాలేజీలను తీసుకుని రావడానికి ప్రణాళికను సిద్ధం చేశాడు. 8,500 కోట్ల రూపాయలతో. ఫేజ్ 1 కింద 5 కాలేజీలు, ఫేజ్ 2 కింద 5 కాలేజీలు, ఫేజ్ 3 కింద 7 కాలేజీల ప్రకారం చేశారు. ఫేజ్ 1 కా మనమందరం చూస్తున్నాము. మా నంద్యాలలో స్టార్ట్ కూడా జరిగింది. దగ్గర దగ్గర 150 సీట్లతో నంద్యాల కాలేజీలు ఏర్పాటు చేయడం, 150 సీట్లతో ఏర్పాటు చేయడం నంద్యాల జరిగింది. ఆ రకంగా ఫేజ్ 1లో 700 సీట్లు రావడం జరిగింది. ఫేజ్ 2 మీ ప్రభుత్వం వచ్చింది.
అసలు మెడికల్ కాలేజీలు ప్రశ్నార్థకంగా మారిపోయినాయి. ఫేజ్ 3 అయితే ఏమొస్తుందో కూడా తెలియదు. ఇదే తెలంగాణ ప్రభుత్వం 8 కాలేజీలు తీసుకొని వచ్చింది. వాళ్ళ బిల్డింగులు లేవు, పునాదుల్లో ఉన్నాయి. ప్రైవేట్ బిల్డింగ్స్ లోకి మెడికల్ కాలేజీల కోసం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఫేజ్ 2 కింద బిల్డింగ్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి, మీరు వద్దని చెప్పేసి దాన్ని పట్టించుకోవట్లేదు. ఇంకా ఎంత ఘోరం రా అంటే పులివెందల్లో 50 మెడికల్ కాలేజీ సీట్లు శాంక్షన్ అయితే ఎన్ఎంసీకి క్లియర్ గా వద్దని లెటర్ రాయడం. ఇంత ఘోరమైన తప్పిదం దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేసి ఉంటాడు? వద్దని ఎవరైనా లెటర్ రాస్తారండి? ఏ రకంగా మీరు ఆలోచన చేస్తా ఉన్నారు, ఎంత దుర్మార్గంగా మీరు ఆలోచన చేస్తా ఉన్నారని చెప్పేసి క్లియర్గా తెలుస్తాం. లాస్ట్కు మీరు ఏం చేస్తా ఉన్నారంటే, మీ కక్ష జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏ రకంగా ఉందంటే, ఎంతో సెంటిమెంట్కు ఉన్నటువంటి దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా మీ దుర్మార్గపు రాజకీయాన్ని వాడుకుంటా ఉన్నారు. స్వామివారి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు వాడినారని చెప్తారా? ఎంత ఘోరం అండి, ఎంత బాధ అయితే ఉందో ఆలోచన చేస్తే. హిందువులకు ఎంతో ఆరాధ్యమైన దేవదేవుడు అట్లాంటి దాంట్లో మీ గవర్నమెంట్లో ఎన్డీడీబీ రిపోర్టు జూలై 23న రిపోర్ట్ క్లియర్గా ఇచ్చింది. ఏది వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నాయి, వనస్పతి ఆయిల్ దాంట్లో మిక్స్ అయింది అని. ఈవో శ్యామలరావు గారు క్లియర్గా వాళ్ళకి నోటీస్ కూడా ఇచ్చారు ఆ ట్యాంకర్. అది క్లియర్గా అందరికీ తెలిసిన విషయం. దాన్ని మీరు జంతువుల కొవ్వు ఉందని చెప్పి చెప్తారా? ఎంత దుర్మార్గపండి. దేవుణ్ణి కూడా రాజకీయానికి వాడుకుంటారు. అందులో పవిత్రంగా దక్షిణ భారతదేశం కాదు, యావత్తు దేశమంతా బాలాజీ అని చెప్పేసి స్వామివారిని హిందువులంతా పవిత్రంగా వాడే వాళ్లను మీరు ఈ రకంగా దాన్ని మీ రాక్షస రాజకీయ క్రీడ కోసం వాడుకోవడం దేవుణ్ణి ఎంతవరకు న్యాయం? క్లియర్గా వైవి సుబ్బారెడ్డి గారు, ఎక్స్ టీటీడీ చైర్మన్, ప్రమాణం చేస్తాను నేను, మీరు వచ్చి ప్రమాణం చేస్తారా? దేవదేవుని దగ్గర నేను ప్రమాణం చేస్తాను, మీరు వచ్చి ప్రమాణం చేస్తారని చెప్తాను. దానికి సమాధానం ఏమి? ఎక్స్ చైర్మన్ డైరెక్ట్గా చెప్తా ఉన్నారు, సిట్టింగ్ జడ్జితో, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయండి, దానికైనా మేము బాధ్యులు. అధికారంలో మీ ప్రభుత్వం ఉంది, మీరు అధికారంలో ఉన్నారు. తప్పు చేస్తే ఎంక్వైరీ చేసి దానికి శిక్ష చేయాల్సిన బాధ్యత మీది. మీరు కేవలం అపాండాలు రాళ్లు వేయడం తప్ప వేరే ఏమీ కాదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ రకంగా మీరు దుర్మార్గంగా ఆలోచించడం ఎంతవరకు సమంజసం? 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని చెప్తారు. విలువలతో రాజకీయం చేయండి. 73-74 సంవత్సరాలు ఉన్నాయి మీకు. ఈ రకమైన ఇంత విలువలు దిగజారి మీరు రాజకీయం ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రతిదీ తెలుస్తూ ఉంది. ఉచిత ఇసుక అని చెప్తారు. ఏం చేశారు ఉచిత ఇసుక? ఈరోజు అదే ఉచిత ఇసుక మనకు ఇంతకుముందు కంటే ఎక్కువగా వస్తూ ఉంది. ఉచితం అంటే ఏమండి? ఫ్రీ. ఒక్కసారి పోయి చూడండి, ఒక్క గౌండాన్ని అడగండి, ఒక మేస్త్రిని అడగండి, ఇసుక ఎంత కొంటా ఉన్నారు, ఇంతకుముందు కంటే ఎక్కువగా ఎందుకు కొంటా ఉన్నారు అడగండి. ప్రతిదీ ప్రజలు చూస్తూ ఉన్నారు. కేవలం మీ నాయకులకు మీ కడుపు నింపుకోవడం కోసం ప్రతిపక్షానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అపహాస్యం చేయడం కోసం మీరు చూస్తూ ఉన్నారు తప్ప మీరు చేసింది ఏమీ లేదు. అదే జగనన్న ప్రభుత్వం 100 రోజుల్లో 87% హామీలు నెరవేర్చిన నాయకుడు మా జగనన్న. మీరు ఈ రకంగా చేస్తూ ఉంటే మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో నిలబెడతాము. మీరు చెప్పిన వాగ్దానాలన్నీ అమలు పరిచేంత వరకు మీతో పోరాడతాము. ప్రజాపక్షాన ఉండి ప్రజలకు మంచి చేసే రకంగా మేము ఎప్పుడు ఉంటామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై జగన్. నంద్యాల మెడికల్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న మహేష్ అనే విద్యార్థి
తాజాగా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ విడుదల చేసిన ఫలితాల్లో స్టేట్ టాపర్ గా నిలిచాడని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయమ్మ వెల్లడించారు. నంద్యాల కళాశాల చరిత్రలో మహేష్ స్టేట్ టాపర్ గా నిలిచి సువర్ణ అధ్యాయాన్ని లిఖించడం తమకు అధ్యాపక బృందానికి ఎంతో గర్వకారణంగా ఉందని ఈ సందర్భంగా మహేష్ ను ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ జయమ్మ మాట్లాడుతూ MBBS 2024 విద్యా సంవత్సరానికి గాను ఈ నెల 18వ తేదీ విడుదల చేసిన ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థి మహేష్ 900 మార్కులకు గాను 741 మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచాడన్నారు. ప్రథమ సంవత్సరంలో కళాశాలలో 82.3% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా అందులో 2 డిస్టింక్షన్లు, 45 ఫస్ట్ క్లాస్, 75 సెకండ్ క్లాస్ సాధించారని తెలిపారు. స్టేట్ టాపర్ గా మహేష్ పేరు కళాశాలలో సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా ప్రతిభ కనబరిచారని తెలిపారు. అందుకు కృషి చేసిన విద్యార్థిని మరియు అధ్యాపక బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆనంద్ కుమార్, అధ్యాపక బృందం పాల్గొన్నారు. నమస్తే, నేను డాక్టర్ జయమ్మ, నంద్యాల మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మొన్న సెప్టెంబర్ 18వ తారీఖున ఫస్ట్ MBBS పరీక్షా ఫలితాలు NTR UHS వాళ్ళు రిలీజ్ చేశారు. దాంట్లో మా విద్యార్థి అయిన మహేష్ DVNS మహేష్ అనే విద్యార్థి యూనివర్సిటీ టాపర్గా నిలిచాడు. అన్ని మెడికల్ కాలేజెస్లో, మన పాత మెడికల్ కాలేజెస్, కొత్త మెడికల్ కాలేజెస్ వాళ్ళందరి మీద కూడా ఈ అబ్బాయి ఎక్కువ మార్కులు సాధించి టాపర్ అయినాడు. అందుకు మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ అబ్బాయితో పాటు మాకు ఇంకా 2 డిస్టింక్షన్లు కూడా వచ్చారు. మేఘనా రెడ్డి అనే అమ్మాయి, రాశి కక్కడ్ అనే అమ్మాయికి కూడా డిస్టింక్షన్స్ వచ్చాయి. అండ్ దెన్ 45 ఫస్ట్ క్లాస్లు వచ్చాయి. అండ్ దెన్ 75 సెకండ్ క్లాసెస్ వచ్చాయి. సాధించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఆ విద్యార్థికి కూడా మేము శుభాశీస్సులు, కంగ్రాట్స్ చెప్తున్నాము. అందులో అధ్యాపక ఫ్యాకల్టీకి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. అకాడమిక్ ఇయర్ 24-25 బ్యాచ్కి గాను ఫస్ట్ కౌన్సిలింగ్లో 58 మెంబర్స్కి గాను 58 మంది జాయిన్ అయ్యారు. ఇంకా సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. 18వ తారీఖు ఈ నెల MBBS మొదటి సంవత్సరం యొక్క ఫలితాలని డాక్టర్ NTR UHS విడుదల చేసింది. ఈ యొక్క ఫలితాలలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో చదువుతున్నటువంటి మహేష్ అనే విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా నిలిచారు. ఇందుకు మా యొక్క అధ్యాపక సిబ్బంది మరియు మా ప్రిన్సిపాల్ గారి యొక్క కృషి వలన ఈ అబ్బాయి ఇటువంటి గణనీయమైనటువంటి ఘనతని సాధించినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. అంతేకాకుండా ఈ కాలేజీలో 82% పాస్ అయినారు. అందులో 3 డిస్టింక్షను, తర్వాత 45 మెంబర్స్ ఫస్ట్ క్లాసు, 75 సెకండ్ క్లాసులు వచ్చాయి. సో వీటిని అందుకే మొట్టమొదటిసారిగా ఇది రాష్ట్రంలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి ఘన చరిత్ర ఈ నంద్యాల మెడికల్ కాలేజీ నుంచి ఈ విద్యార్థి సాధించినందుకు అధ్యాపక బృందం వారు అందరూ కూడా ఆ అబ్బాయికి శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నారు. RGM విద్యా సంస్థల ఆధ్వర్యంలో నంద్యాల RGM ఇంటర్నేషనల్ పాఠశాలలో ఫ్యాకల్టీ స్పోర్ట్స్ మీట్ ను నిర్వహించడం జరిగింది. ఫ్యాకల్టీ స్పోర్ట్స్ మీట్ ను RGM విద్యా సంస్థల డైరెక్టర్ మిద్దె శివరాం ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మిద్దె శివరాం మాట్లాడుతూ 2015వ సంవత్సరం RGM ఇంటర్నేషనల్ పాఠశాలను ప్రారంభించడం గర్వకారణంగా ఉందన్నారు. 10 విద్యా సంవత్సరాలు పూర్తి కాబడ్డాయని తెలిపారు. ఉపాధ్యాయులకు ఆటల పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఆటలలో కబడ్డీ, వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్ పోటీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆటలు ఆడడం వల్ల ఎంతో మానసిక ఉల్లాసంగా ఉంటారని తెలిపారు. పోటీలలో విజేతలకు బహుమతులను అందజేస్తామని అన్నారు.
సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంసీహెచ్ బ్లాక్ లో మీటింగ్ హాల్ నందు ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించుటకు ఆశాల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు మరియు ఆశా వర్కర్ల లీడర్లు హాజరు కావడం జరిగింది. జిల్లా వైద్య అధికారి మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. ముఖ్యంగా ఆశా వర్కర్లకు వేతనాలను పెంచాలని మరియు ఏఎన్ఎం కోర్సు చేసినటువంటి వారికి ఏఎన్ఎం ఉద్యోగాలకు అర్హత కల్పించాలని కోరారని తెలిపారు. ఆన్లైన్ పని చేయడానికి మొబైల్స్ సరిగా పనిచేయడం లేదని, పాత వాటి స్థానంలో కొత్త వాటిని ఇవ్వాలని, ఆశా కార్యకర్తలకు సంబంధం లేనటువంటి పనులను అప్పగించరాదని కోరారన్నారు. జిల్లా ఆసుపత్రిలో ఆశా వర్కర్లకు గర్భవతులను తీసుకుని వచ్చినప్పుడు వారికి విశ్రాంతి గదులను కల్పించాలని మరియు పదవి విరమణ కాలాన్ని 62 సంవత్సరాలు చేయాలని తెలిపారన్నారు. పదవి విరమణ పొందిన వెంటనే వారికి రావాల్సినటువంటి నగదును పదవి విరమణ పొందక ముందే అందజేయాలని, అలాగే వితంతు పెన్షన్లకు అర్హత కలిగించాలని, ప్రభుత్వ పథకాలు అన్నింటికీ అర్హత కలిగి ఉండేటట్లు చూడాలని వినతి పత్రాన్ని అందజేస్తారని తెలిపారు. సమస్యలను పరిశీలించి జిల్లా స్థాయిలో ఇక్కడే మీకు న్యాయం జరిగేటట్లు చేస్తామని, అలాగే జిల్లా స్థాయిలో కానటువంటి వాటిని రాష్ట్ర స్థాయి అధికారులకు సిఫారసు చేస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సునీత, డాక్టర్ శ్రీజ, డిపిహెచ్ఎన్ఓ శ్రీదేవి, డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ మొబిలైజేషన్ చిన్న వీరన్న, జగదీశ్వరప్ప మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. పరిష్కారమయ్యే విధంగా చేయడానికి ప్రభుత్వం వారు మాకు మన హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున మన గౌరవ కమిషనర్ గారు, గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ మాకు ఇచ్చారు. దాని ప్రకారం ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్యంగా ఆశా కార్యకర్తల నాయకులు, తర్వాత యాక్టివ్ మెంబర్స్ అందరి జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఈరోజు వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా సమాధానంగా ఇది వారిని కూడా మేము మా లెవెల్లో మేము ఉంటాయి ఇమీడియట్ ఇక్కడే పరిష్కరించేటట్టుగా చూస్తున్నాము. రెండవది వచ్చేసి మా లెవెల్లో కానీ పై ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి కూడా మేము డీటెయిల్డ్గా రిపోర్ట్ రాసి పంపిస్తాము. అలాగే ఇక్కడ ఉన్న కొన్ని సమస్యలు అయితే మాత్రం మేము వాళ్ళ పరిధిలో ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేస్పీస్ ఏఎన్ఎంస్తో కోఆర్డినేట్ చేసుకోవడం ఒకటి, అలాగే వీళ్ళు ముఖ్యంగా అడిగిన ఇన్సెంటివ్స్ కొన్ని అడిగారు, తర్వాత మొబైల్స్ కొన్ని అడిగారు. అవన్నీ కూడా స్టేట్ లెవెల్లో ప్రభుత్వం తీసుకెళ్తాము. జిల్లా లెవెల్లో ఉన్న వాటి అన్ని మాత్రం మేము విధంగా పరిష్కరించి ఇమీడియట్గా రేపటి నుంచి డాక్టర్లకి అందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళ యొక్క సమస్యలన్నీ పరిష్కరించే విధంగా చూస్తాం. అక్టోబర్ 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణంలో ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 18వ ఛాలెంజ్ కప్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు మద్దిలేటి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాసులు, బ్రహ్మానందరెడ్డి, రంగారెడ్డి, చంద్రమౌళి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన కరపత్రాలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ విజయదశమి శుభాకాంక్షలతో నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణంలో 18వ ఛాలెంజ్ కప్ ను అక్టోబర్ 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వివిధ ఏజ్ గ్రూప్ల వారికి పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేయడం జరుగుతుందని, ఆసక్తి గల క్రీడాకారులు ఎంట్రీ ఫీజును చెల్లించి పోటీలో పాల్గొనవచ్చునన్నారు. పోటీల వివరాలను వారు తెలియజేశారు. నంద్యాల పట్టణ క్రీడాకారులకు, షటిల్ క్రీడాకారులకు, క్రీడాభిమానులందరికీ కూడా ముందస్తుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కరెంట్ ఆఫీస్ ఆవరణలో ఛాలెంజ్ కప్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము గత 17 సంవత్సరాలుగా. అలాగే ఈ 18వ సంవత్సరం కూడా అదేవిధంగా అందరి సహాయ సహకారాలతో మేము ఛాలెంజ్ కప్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ టోర్నమెంట్ను దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. వచ్చే నెల 5, 6, 7 తారీఖుల్లో 4, 5, 6 తారీఖుల్లో టోర్నమెంట్ నిర్వహించదలిచాము. కాబట్టి అందరూ సహకరించి 20+, 30+, 40+, 50+, 60+ ఈ విభాగాల్లో టోర్నమెంట్ నిర్వహిస్తాము. కాబట్టి అందరూ క్రీడాకారుల
నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో ప్రతి శుక్రవారం రోజు అమ్మవారికి విశేషంగా పూజలు నిర్వహించడం జరుగుతుందని కాళీమాత సేవా సమాజం మరియు కమిటీ సభ్యులు తెలిపారు. అలాగే అన్నప్రసాద వితరణ చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిమ్మకాయల సుధాకర్ మాట్లాడుతూ శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో ప్రతి శుక్రవారం రోజు అమ్మవారికి విశేషంగా పూజలు నిర్వహించడం జరుగుతుందని, గత 8 సంవత్సరాల నుండి పల్లకి సేవ అనంతరం రాత్రి సమయంలో మాత్రమే అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారని, గడిచిన 8 నెలల నుండి అన్నప్రసాద వితరణ మధ్యాహ్న సమయంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమానికి నాంది ప్రస్తావన శ్రీ అరవేటి శ్రీనివాసులు, విజయ్ కుమార్, తిమ్మయ్య నరసింహ, రమేష్ తదితర సభ్యుల సహకారంతో దాతల దాతృత్వంతో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు ప్రతి దేవాలయంలో కూడా నిరంతరాయంగా జరగాలని, ఇలా జరగడం వలన పేదల కడుపు నిండుతుందని, అప్పుడు మాత్రమే దేవుని మీద ధ్యాస భక్తిని పెట్టగలమని, ఈ కార్యక్రమంలో సహకరించిన దాతలకు మరియు ఈ సేవలు అందించిన భక్తుల అందరికీ వారు కృతజ్ఞతాభివందనాలు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాస్ తెలియజేస్తూ అన్ని దానాల్లో అన్నదానం గొప్పదని, ఉన్నవాడు లేనివానికి సహకరించాలని, తద్వారా ఆ దేవుని కృపకు పాత్రలు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడా భారతి సభ్యులు మరియు బీజేపీ సభ్యులు వైవి రమణ, పివి సుబ్బారెడ్డి, గోపి, ఎల్లయ్య, బాలేశ్వరరెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పిహెచ్సి మెడికల్ ఆఫీసర్లు ఈ నెల 14వ తేదీ నుండి సమ్మె చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు నంద్యాల డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణకు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్స్ మాట్లాడుతూ జీవో నెంబర్ 85 ను రద్దు చేయాలని కోరుతూ పలు డిమాండ్లతో ఈ నెల 14వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక వైద్యుల సంఘం ఆధ్వర్యంలో సమ్మె నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ సర్వీసెస్ లో ఉన్న వైద్యులకు పీజీ విద్య అభ్యసించడానికి అనువుగా అమలు చేస్తున్న సర్వీసెస్ కోటా తగ్గించే విధంగా ఉన్న జీవో 85 ను రద్దు చేయాలన్నారు. కాలానుగుణంగా ప్రమోషన్స్ ఇవ్వాలని, ట్రైబల్ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు అలవెన్స్ 30% అమలు చేయాలని కోరారు. ఫ్యామిలీ డాక్టర్స్ ప్రోగ్రామ్ అలవెన్స్ అమలు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 2020 నోటిఫికేషన్ ఇంక్రిమెంట్లను వెంటనే ఇవ్వాలన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మె కొనసాగింపు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కోయిలకుంట్ల మండలంలోని గుల్లదుర్తి గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గనియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ 100 రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇచ్చిన వాటిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రజలకు సభలో వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి టీడీపీ ప్రభుత్వం 100 రోజుల పాలనలో రాష్ట్రంలో విధ్వంసకర రెడ్ బుక్ పాలన సాగించిందని, సూపర్ 6 పథకాలకు పంగనామాలు పెట్టారని ఘాటుగా విమర్శించిన ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. మెడిసిన్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో స్టేట్ టాపర్ గా నిలిచిన నంద్యాల మెడికల్ కళాశాల విద్యార్థి మహేష్. నంద్యాల ఆర్జేఎం ఇంటర్నేషనల్ పాఠశాలలో ఫ్యాకల్టీ స్పోర్ట్స్ మీట్. ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించుటకు సంయుక్త సమావేశం. ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 4వ తేదీ నుండి 18వ ఛాలెంజ్ కప్ ప్రారంభం. పిహెచ్సి వైద్యుల సమ్మె న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ డిఎంహెచ్ఓకు వినతి పత్రం అందజేసిన మెడికల్ ఆఫీసర్లు. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో అమ్మవారికి విశేష పూజలు. గుల్లదుర్తి గ్రామంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి పర్యటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.